అందరికీ నమస్కారం అండి. పాడేరు ప్రాంత ఇలవేలుపు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రధాన అర్చకులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, వర్తకులు కానివ్వండి, స్థానిక పెద్దలు కానివ్వండి, అన్ని సంఘాల పెద్దలందరూ కూడా టెంపుల్ దగ్గర కూర్చొని ప్రధాన అర్చకులు నిర్ణయించినటువంటి తేదీలు ఏదైతే ఉందో మే 10, 11, 12వ తారీఖున పండగ నిర్వహించుకోవాలని ఏదైతే ఆదేశాలు జారీ చేశారో, సో ఆ డేట్స్ ప్రకారంగానే ప్రతి సంవత్సరం కూడా పండగ జరుపుకునే ఆనవాయితీ అనేది తరతరాల నుంచి, దశాబ్దాల కాలం నుంచి కూడా వస్తూ ఉంది. కానీ మొన్న జరిగినటువంటి కలెక్టరేట్ సమావేశంలో మనం ఒక్కసారి ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒకసారి మనం చూసినట్టయితే, ఈ రాష్ట్రానికి గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు ఒక కార్యక్రమానికి విచ్చేసి కలెక్టరేట్లోని అందరూ ఉండగా ఆవిడ డేట్స్ అనేది మార్చి మే 17, 18, 19వ తారీఖున అమ్మవారి యొక్క ఉత్సవాలు ఉండబోతుందని ఏదైతే ఆవిడ నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారో, దాన్ని మేము స్థానికులుగా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళగా మేమంతా కూడా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు లేని సాంప్రదాయానికి ఈరోజు ప్రభుత్వంలో మేము ఉన్నాము, అధికార దాహంతో, అధికార మదంతో మమ్మల్ని ఎవరు కాదనలేరు, మేము తీసుకున్న నిర్ణయానికి కూడా ఎవరు అడ్డు చెప్పలేరు, మేము ఏం చెప్తే అదే కరెక్ట్ అనే ఒక ధోరణి ఒంటెత్తి పోగడికి ఈరోజు వెళ్ళినటువంటి వాళ్ళ టీడీపీ నాయకులకి ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామ దేవత పండుగలు అనేవి ఆ గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్నీ చూసుకొని నిర్ణయించుకునే దానికి మీరు ఏకీభవించకుండా గవర్నమెంట్ తరఫున కేవలం ఇది ఒక స్టేట్ ఫెస్టివల్, గవర్నమెంట్ దీనికి ఫండింగ్ ఇస్తుంది కాబట్టి మేమే నిర్ణయించాలని ఒక ఏకపక్ష ధోరణితో ఏదైతే వెళ్ళారో అది మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఆ పద్ధతిని మార్చుకోండి. ఏదైతే గ్రామ పెద్దల్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు అంగీకరించి ఆ మాటకి మీరు గౌరవించి, వాళ్ళ మనోభావాలకి గౌరవించి మీరు ఆ యొక్క నిర్ణయాన్ని మళ్ళీ పునరాలోచన చేసి ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసేలా కాకుండా వాళ్ళ మనోభావాల్ని గౌరవించేలాగా మీ యొక్క నిర్ణయం ఉండాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కసుతో లేకపోతే మాకు తెలియలేదు, మేము పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి మేము నచ్చినట్టు చేసుకుంటాం అనే విధంగా ఈరోజు మీరు వెళ్తున్నారంటే అసలు ఏమనుకోవాలి? కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళు చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకున్నా. అదేవిధంగా నేనైతే ఒకటి తెలియజేస్తున్నాను, మీరు అమ్మవారి పండగ కూడా డేట్, అమ్మవారి పుట్టినరోజు తేదీలు కూడా మార్చేసేటటువంటి పరిస్థితుల్లో మీరు రుజున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితులు. అప్పుడు గతంలో ఒకసారి కోవిడ్ వచ్చినప్పుడు కూడా, కోవిడ్ సందర్భంలో కూడా ఇటువంటి తేదీలు మార్చలేదే. ఇప్పుడు ఆ రోజు పోలీసు వారు చెప్పినటువంటి నిబంధనల ప్రకారం 20 మందితో కూడా పండగ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు కేవలం మీకున్నటువంటి ఒక దరిద్రపు ఆలోచనలతో మాత్రమే ఈరోజు అమ్మవారి జాతరని కూడా రాజకీయం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అమ్మవారు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరు. అమ్మవారు మీ మీద ఏ రకంగా తీర్చుకోవాలో ఖచ్చితంగా అది తీర్చుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ, మీరు దయచేసి దేవుళ్లతో రాజకీయం చేయొద్దు. ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు మీద ఒక రకమైనటువంటి అబద్ధపు ప్రచారాలు సృష్టించారు. ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మోదకొండమ్మ వారిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇదైతే మీకు మంచిది కాదు. మీకు భవిష్యత్తులో మీకు కాలం చెల్లింది కాబట్టినే మీకు ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి